సెక్యూరిటీ అయినా కల్పించాలి ఇంటి దగ్గర. ఉమ్. చాలా చాలా ప్రమాదం ఉంది అతను. ఇక సాక్షులు అంటారా, సాక్షులు కూడా ఉండాలి. మనం చూసాం కదా పరిటాల రవి కేసులో ఒక్కొక్కళ్ళుగా ఏ రకంగా మర్డర్స్ అయిపోయారు తిన్నగా మొద్దు సీన్ దగ్గర నుంచి. కాబట్టి వివేకానంద రెడ్డి కేసులో కూడా 3-4 అలా చనిపోయారు. ఇక్కడ కూడా ఈ పరకామణిలో అంత ఈజీగా మనం చూడటానికి లేదండి. ఉమ్. ఈ సాక్షుల్ని వీళ్ళ ప్రాణాలకు ముప్పుంది. వాళ్ళ కుటుంబాలు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. ప్రభుత్వం కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి డీజీపీ గారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. అట్టగా సార్ ఇచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయడము అని అంటున్నారు. ఇచ్చే వరకు ఈ ఈ విషయంలో పోలీస్ శాఖ చాలా నిర్లిప్తంగా వ్యవహరించింది. కోర్టు చివాట్లు పెడితే ముట్టగాలు పెడితే గాని ఆ ఎంక్వైరీ అంత ఇదిగా పకడ్బందీగా స్టార్ట్ కాలా. కాబట్టి కోర్టు చెప్పినప్పటికి కూడా ఇంకా వాళ్ళకి రక్షణ కల్పించలేదంటే మనం మీడియా ద్వారా అయినా సరే డిమాండ్ చేయవలసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ఈ విషయంలో కోర్టు డైరెక్షన్ ఇంప్లిమెంటేషన్ అయ్యేలా చూడాలి. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఇందాక నుండి ఒక విషయం చర్చిస్తున్నాం. ఈ మద్యం కుంభకోణంలో ఈ ముడుపులు తీసుకుని 3,500 దొంగ మద్యం తయారు చేసి అమ్మింది జీరో అకౌంట్ మీద కొన్ని వేల కోట్ల రూపాయలు. ఈ మొత్తం కలిసి 50-60 కోట్ల రూపాయలు కుంభకోణం. ఈ డబ్బంతా కూడా బినామీ పేర్ల మీద ఆస్తులు కొంటుంది తప్పితే వేరే ప్రత్యామ్నాయం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎవరో కొన్ని అమ్మాలి. వాళ్ళు వాళ్ళ బంధువుల పేర్ల మీద తెలంగాణలోనో ఆంధ్రాలోనో కర్ణాటకలోనో ఎక్కడో ఒక చోట ఆస్తులు కొని పెట్టాలా. జగన్మోహన్ రెడ్డి అడిగినప్పుడు ఇవ్వనంత వరకు వాళ్ళే అనుభవించాలా. మనం ఆ మధ్యలో చూసాం కదా చెవిరెడ్డి గారి ఫ్రెండ్ ఒకడు, అతని పేరుతో నాయుడు గారు ఏదో ముందు గుర్తు రావట్లేదు, ఒక హీరోయిన్ తీసుకుని స్పెషల్ ఫ్లైట్లలో తిరిగాడు కదా. మరి ఆయనకి అవకాశం వచ్చింది, ఎంజాయ్ చేశాడు. మరి ఏం చేస్తాం, వాళ్ళు దోచిన సొమ్ము అన్ని జగన్మోహన్ రెడ్డి చూస్తాడని చెప్పి ఎవరికి తోచిన ఎంజాయ్మెంట్ వాళ్ళు చేశారు. ఎవరండి ఏ రాయండి? వెంకటేష్ నాయుడు. ఆ వెంకటేష్ నాయుడు గారు సినిమా హీరోయిన్ తీసుకుని స్పెషల్ ఫ్లైట్లో తిరిగాడు. ఎవరి డబ్బది? ఆ మద్యం ముడుపుల్లో వచ్చినటువంటి డబ్బే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అతను చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈ భాస్కర్ రెడ్డి గారు చిందులు వేస్తాడు కోర్టు దగ్గర, మాకేం తెలియదు, మా కుటుంబమే మద్యానికి వ్యతిరేకం, అది ఇదని మాట్లాడతాడు. కాబట్టి ఈ దొంగలందరూ కూడా ఇక్కడ ఒక విషయం సార్, నేనేం చెప్తున్నానంటే పవన్ గారు, చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి 4-5 కేసులు పెట్టాడు. అందులో వైసీపీ అదే ఎంపీగా ఉండి తర్వాత తెలుగుదేశంలోకి వచ్చిన ఎస్పీఐ రెడ్డి గారి డిస్టిలరీకి దానికి సంబంధించినటువంటి వడ్డీలో కొంత ఏదో రాయితీ ఇచ్చారు. ఆ ఇన్స్టాల్మెంట్ కట్టడం అనేది అది చంద్రబాబు నాయుడు గారికి ప్రమేయంతోనే అది జరిగిందని చెప్పి. ఏది 10 కోట్ల రూపాయలు అది చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో జరిగిందని కేసు పెట్టాడు. ఇలాగా అన్ని కేసులు కూడా అలాగే పెట్టాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దొరికిపోయింది ఏంటంటే ఈ మద్యం పాలసీ మార్చారు సార్. నారాయణ సార్ ఏం చెప్పాడు, నేను ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నాను, ఈ మద్యం పాలసీ మారుస్తున్నాము, ఇదిగో మద్యం పాలసీ అని చెప్పి నాకు పై వాళ్ళు చెప్పారు, క్యాబినెట్ లో పెట్టారు, మార్చారని. ఈ మద్యం పాలసీ మార్చడానికి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టే కదా. అక్కడ క్యాబినెట్ అంటే జగన్మోహన్ రెడ్డే కదా. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా అయినా ముఖ్యమంత్రికి తెలియకుండా ఎట్లా చేస్తారు సార్? ఏం సార్, ముఖ్యమంత్రికి తెలియకుండా ఎట్లా చేస్తారు? ఎంత పెద్ద నిర్ణయం కదా. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని మద్యం పాలసీ మార్చాడు. మద్యం పాలసీ మార్చడం వల్ల ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఇదిగో కసిరెడ్డి దగ్గర ఇంత, అక్కడ హైదరాబాద్ లో ఇంత డబ్బులు దొరికినాయి, బ్యాంకులో ఇంత దొరికినాయి, ధనంజయ రెడ్డి దగ్గర ఇంత దొరికినాయి, వీళ్ళ అందరి దగ్గర దొరికినటువంటి డబ్బులు ఈ మద్యం పాలసీ మార్చడం వల్ల ఉత్పన్నమైనటువంటి కుంభకోణం ఇది. దీనికి
సూత్రధారి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కేబినెట్ ఆ నిర్ణయం చేయటం వల్లనే ఇది జరిగింది కాబట్టి దీనికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. అంతిమ దోపిడీదారుడు అతనే, కానీ బాధ్యుడు జగన్మోహన్ రెడ్డే కదా. కాబట్టి సిట్టు ఆ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి మీద నేరారోపణలు చేసి అరెస్ట్ చేయవచ్చు, అందులో ఏమీ డౌట్ లేదు. నువ్వు పాలసీ మార్చి నువ్వే లబ్ధిదారుడివి. వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తెలియకుండా వీళ్ళు హైదరాబాద్ లో కూర్చొని మద్యం పాలసీ తయారు మెయిన్ గా దాంట్లో నారాయణ స్వామి గారి పాత్ర గురించి తీసుకోవాలి కదా. అంటే ఆయన దాంట్లో ఏమి ఇన్వాల్వ్ కాకపోయినప్పటికీ కూడా ఆయనే కదా శాఖ మంత్రి, మరి ఆయన సంతకం ఏదో ఉంటుంది కదా. ఆయన చెప్పిన దాన్ని బట్టి తీయాలంటున్నారు. ఆయన ఏమన్నాడు? మద్యం పాలసీ మార్చారు, అది ఏంటి నాకు తెలియదు, క్యాబినెట్ లో పెట్టారు, హైకమాండ్ చెప్పింది దాన్ని ఆమోదించమని. అందరూ మంత్రులు ఆమోదించారు. మంత్రివర్గం మొత్తం కూడా బాధ్యులు అవుతారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి బాధ్యుడు అవుతాడు. ఆ ముఖ్యమంత్రి ఆ మద్యం పాలసీని మార్పిచ్చాడు కాబట్టి కుంభకోణం జరిగింది. కుంభకోణం జరిగింది కాబట్టి వీళ్ళు బినామీ పేర్ల మీద ఆస్తులు కొన్నారు. ఇదిగో అని చెప్పి కోర్టుకు చూపించవచ్చు. ఇక్కడ డబ్బులు దొరికినాయి, ఇక్కడ ఆస్తులు దొరికినాయి, ఇక్కడ బంగారం కొన్నారు. కాబట్టి ఇది ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి తనకు అనుకూలంగా తను లబ్ధిదారుడుగా మార్చడం కోసం మార్చినటువంటి పాలసీ కాబట్టి అతనే బాధ్యుడని చెప్పి ఆయన అరెస్ట్ చేయవచ్చు. సందేహం లేదు. రైట్. సుబ్బారావు గారు కంక్లూడ్ చేయండి సార్. ఇక్కడ ఒకటండి, సరే ఆ కేసుల్లో వాళ్ళకి రక్షణ ఇవ్వాలి